వెల్కమ్ టు ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నటువంటి ఈ ఆలయము బీచ్పల్లి హనుమాన్ మందిరము. ఇది చాలా చాలా ఫేమస్ టెంపుల్. మేము కుర్వాపురం నుంచి వచ్చేటప్పుడు మహబూబ్ నగర్ మీదుగా ఈ ఆలయాన్ని దర్శించుకున్నాము. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే హైదరాబాద్ నుంచి మనము కర్నూలు హైవే మీదుగా వెళుతూ ఉంటే గద్వాలకి ఒక 18 కిలోమీటర్ల ముందు కృష్ణానది వంతెన దాటిన తర్వాత రైట్ సైడ్ మనకు ఈ ఆలయం ఉంది. ఈ ఆలయ చరిత్ర కనుక చూసుకున్నట్లయితే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి విగ్రహంగా ఇది తెలుస్తుంది. అయితే శ్రీకృష్ణదేవరాయల గురువైనటువంటి వ్యాసరాయల వారు దేశ పర్యటనకు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ కృష్ణానది ఒడ్డున స్నానం చేస్తుండగా ఒక రాయిలోంచి శబ్దం వినిపించిందట, నేను ఆంజనేయ స్వామిని అని చెప్పేసి. అయితే వారు వెళ్ళి ఆ రాయి దగ్గర చూస్తే అక్కడ ఆ రాయి మీద ఆంజనేయ స్వామి రూపము స్పష్టంగా కనిపించిందట. అయితే వారు ఆంజనేయ స్వామిని అడిగారంట ఎక్కడ దీన్ని ప్రతిష్ఠించాలి అని. అప్పుడు ఆంజనేయ స్వామి, నన్ను మీరు మోసుకెళ్ళండి, ఎక్కడైతే నేను చాలా బరువు పెరుగుతానో అక్కడ ఈ నన్ను ప్రతిష్ఠించండి అని ఆంజనేయ స్వామి చెప్పారంట. అయితే వాళ్ళు ఆ రాయిని ఎత్తడానికి ప్రయత్నం చేస్తే అది చాలా బరువుగా ఉండడం వల్ల మళ్ళీ వారు ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తే ఆ రాయి చాలా తేలికగా మారిందంట. అప్పుడు వారు ఆ రాయిని ఎత్తి తీసుకెళ్తుండగా ఒక చోట చాలా బరువుగా మారింది. ఒక రాయి చెట్టు కింద ఆ బరువుగా ఆ రాయి మారినటువంటి చోట దాన్ని ప్రతిష్ఠించారు. అదే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బీచ్పల్లి హనుమాన్ మందిరము. అయితే ఇక్కడ బ్రాహ్మణ సత్రము, వాసవి ఈ సత్రము, ఇలా భోజన సదుపాయం కోసం కొన్ని సత్రాలు కూడా ఉన్నాయి. మరియు ఈ ఆలయంలో ఒక పెద్ద రాయి చెట్టు ఉంది. ఆ రాయి చెట్టు కిందే ఈ హనుమంతుడిని ప్రతిష్ఠించారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ హనుమంతునికి సింధూరం అనేది పెట్టరు. గంధపు చెక్కతో నూరినటువంటి స్వచ్ఛమైన గంధాన్ని మాత్రమే స్వామివారికి ఇక్కడ సమర్పిస్తారు, స్వామివారి శరీరానికి పూస్తారు. అంతేకాని సింధూరంని మాత్రం ఇక్కడ అసలు స్వామివారి శరీరానికి పూయరు. అయితే ఈ ఆలయంలో మరి ఎవరు దేవత పూజ చేయాలి అని వ్యాసరాయల వారు ఒక సంశయంతో ఉన్నప్పుడు వారికి హనుమంతుల వారు కలలో కనిపించి, ఎవరైతే మొట్టమొదటిసారిగా నా పూజను చేస్తారో వారి వంశస్థులే నాకు ప్రతిరోజు పూజ చేయాలి అని చెప్పేసి హనుమంతుల వారు వ్యాసరాయల స్వామికి కలలో కనిపించి చెప్తారంట. అయితే ఈ విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత మొట్టమొదటిసారిగా బీచుపల్లి అనేటటువంటి ఒక యువకుడు దీనిని, ఈ ఆంజనేయ స్వామిని మొట్టమొదటిసారిగా పూజించారంట. అప్పటి నుంచి వారి వంశస్థులే ఈ ఆంజనేయ స్వామికి పూజలు చేస్తూ వస్తున్నారు. వీరు వాల్మీకి వంశస్థులు, అంటే బోయ వంశస్థులు. ఇప్పుడు కూడా ఆ వంశస్థులే ఈ స్వామివారికి అర్చనలు, పూజలు చేస్తున్నారు. సో ఈ ఆలయము చాలా చాలా విశిష్టమైనది. హైవే మీదనే ఉంది కాబట్టి తప్పకుండా మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోండి. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరము కృష్ణానది పుష్కరాలు వచ్చినప్పుడు ఇక్కడ కృష్ణానది పుష్కరాలు కూడా జరుగుతాయి. అప్పుడు కృష్ణానది చాలా పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా కృష్ణానది ఒడ్డుననే ఉంది ఈ ఆలయము. తప్పకుండా మీరందరూ వెళ్ళినప్పుడు కృష్ణానదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించండి. ఇక్కడ పూజా సామాగ్రి కొనుక్కోవడానికి చాలా వస్తువులు కూడా దొరుకుతాయి. భోజన సదుపాయానికి బ్రాహ్మణ సత్రం మొదలాంటివి ఉన్నాయి.